సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమలలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత పరిణామాలు అందరినీ కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని వెనుక ఒక కుట్రకోణం ఉందనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. నిజంగా కుట్రకోణం ఉండడానికి అవకాశం ఉందా, లేక యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఘటన? దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. తిరుపతి ఇన్సిడెంట్, వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల పంపిణీ, టోకెన్ల పంపిణీ, ఆ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట పైన రాజకీయ పరమైనటువంటి విమర్శలు అయితే ఇన్సిడెంట్ కంటే ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. అవును, ముందు రాజకీయ విమర్శలే వచ్చినాయి. అవును. అసలు దీని వెనక ఒక కుట్రకోణం అనేటువంటి అంశం కానీ, ఆ యాంగిల్ కానీ ఉండడానికి అవకాశం ఉందా? మనం రెండు విషయాలుగా చూడాలి సార్. ఫస్ట్ వచ్చేసి కొంచెం నిర్వహణ లోపం అయితే కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సార్. యాక్చువల్గా ఆ నిర్వహణ లోపం వల్ల ఒక రకంగా ఇది ఖచ్చితంగా జరిగింది. అది రెండోది కుట్రకోణం ఉండాది అనేసి పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుమానిస్తున్నారు. దానికి ఊతం ఇచ్చే విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు కనుగొనడం జరిగింది సార్. ఓకే. మామూలుగా గురువారం ఉదయం 5 గంటల నుంచి 9 ప్రదేశాల్లో 94 కౌంటర్లో టికెట్లు ఇస్తామని చెప్పేసి ఆ టీటీడీ ఆల్రెడీ అనౌన్స్ చేసిందన్నది విషయం. అదే 3-4 రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నది. మరి టీటీడీ వాళ్ళు బుధవారం ఉదయం 5 గంటల నుంచి ఇస్తానన్నప్పుడు బుధవారం సాయంకాలమే క్యూల్లోకి వచ్చి గురువారం ఉదయం 5 గంటలకు ఇస్తానన్నప్పుడు బుధవారం సాయంకాలమే క్యూల్లో వచ్చి నిలబడాల్సిన అవసరం, బుధవారం సాయంకాలమే పరిగెత్తాల్సినటువంటి అవసరం 3 కోణంలో చూడొచ్చు సార్ దీన్ని. ఒకటి వచ్చేసి నిర్వహణ లోపం, ఒకటి కంటికి కనపడుతుంది. రెండవది వచ్చేసి కుట్రకోణం ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. మూడోది భక్తులు కూడా, ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గా పుష్ప 2 తొక్కిసలాట్లో కూడా ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. ప్రపంచం అంతా కూడా అందరూ చూసినారు. దాన్ని చూసిన తర్వాత కూడా కొంచెం కూడా విచక్షణ వాడకుండా అందులో స్త్రీలు, పిల్లలు అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించుకుంటా చూస్తున్నప్పుడు జనం మీద పడిపోతుంటే పరిస్థితులను బట్టి కరెక్ట్ సార్. జనాలు ఎక్కువ మంది ఉన్నారని తెలిసినప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు ఒక అడుగు దూరంగా ఉండాలి. మగవాళ్ళు వదిలేసి వీళ్ళు కొంచెం దూరంగా ఉండాల్సింది, కొంచెం ఆలోచించాల్సినటువంటిది. కానీ కుట్రకోణం గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, బేస్తవారం ఉదయం ఇస్తానన్నప్పుడు బుధవారం సాయంకాలమే టికెట్లు ఇస్తున్నారని ఒక 15 మంది యువకులు ప్రచారం చేసినారు అన్నట్టు ఒక అనుమానం. తర్వాత అక్కడ పద్మావతి పార్కు గేటు ఓపెన్ ఎందుకు చేసినారు పోలీసులు అంటే, ఎవరో ఒక ఆడ మనిషి క్యూలో అస్వస్థకు గురైతే ఆమెను తీసుకురావడానికి ఆ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఎవరో ఒక 15 మంది యువకులు టికెట్లు ఇస్తున్నారు, పరిగెత్తండి అని చెప్పేసి ఒక ప్రచారం చేసిన తర్వాత అక్కడ గుంపుగా 2000 మంది దాకా వచ్చి పడ్డారన్నది గుర్తించినటువంటి మరొక విషయం. అది కాకుండా క్యూ లైన్లో నిలబడుకున్నప్పుడు ఒక 10 నుంచి 15 మంది కుర్రాళ్ళు కావాలనే పోలీసులతో వాగ్వాదం పెట్టుకొని వాళ్ళు తొక్కిసలాట తోసుకోవడం, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించినారన్నది మరొక పాయింట్. సో వీళ్ళు ఎవరు అన్నది సీసీటీవీ ఫుటేజ్లో ఇప్పటికే కొంతవరకు గుర్తించినట్టు ఒక డిస్కషన్ జరుగుతుంది, స్థానికంగా ఉన్న కుర్రవాళ్ళు అని చెప్పేసి. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళని పట్టుకుంటే గనక ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చింది, జనాలందరినీ రెచ్చగొట్టి ఒక్కసారిగా పరిగెత్తే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలన్నీ పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్. అది ఓకే. అంటే అట్లా ఇప్పుడు ఏదో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ లైన్లో నుంచుని, చాలామంది తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి కూడా వెళ్ళారు. అంటే ఒక 3-4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. మామూలుగా అయితే టికెట్లకి సంబంధించి గురువారం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనుకునేటప్పుడు ముందర రోజే వచ్చేసి ఆ రోజు సాయంత్రానికే అక్కడంతా లైన్లో నిలబడేటువంటి పరిస్థితి ఉంటుందా? గతంలో ఎప్పుడైనా జరిగింది అసలు సార్? ఇప్పుడు ఇలాంటిది ఎక్కడంటే దర్శనానికి వెళ్ళే దగ్గర ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనము ఆ కంపార్ట్మెంట్లో పోయిన తర్వాత మనం చూస్తాం. టికెట్ల కోసం మరీ ఇన్ని ఒక రోజు ముందర నుంచి, అంటే ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం బుధవారం సాయంకాలం క్యూలో నిలబడుకుంటే బేస్తవారం ఉదయం 5 గంటల దాకా క్యూలో ఎలా ఉంటారు సార్? పాసిబిలిటీ లేదు కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ టీటీడీ గాన బేస్తవారం ఉదయం 5 గంటల నుంచి ఇస్తామని గాన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇది జరిగిందంటే కుట్రకోణం ఉండదని మనం కొంచెం అనుమానించాలి సార్. ఇది బుధవారం సాయంకాలమే టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి పొయ్యేసి రెచ్చగొట్టడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్, అది ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు అనేది పోలీసుల విచారణలో తెలియాలి. అసలు ఈ 15 మంది ఎవరు, అసలు ఎందుకు, అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అక్కడ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి, ఒక గందరగోళం సృష్టించాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా అక్కడ
ఉన్న వాళ్ళని రెచ్చగొట్టారు. కొంతమంది నినాదాలు చేశారు, గేట్లు ఓపెన్ చేశారు. పద్మావతి పార్క్ లోపలికి వెళ్ళి గేట్లు ఓపెన్ చేసినారు, టికెట్లు ఇస్తున్నారు, పరిగెత్తండి అని చెప్పేసి చేసినారు. ఆ బంగారు పట్టేడ దగ్గర, బైరాగి పట్టేడ దగ్గర ఇన్సిడెంట్, సత్యనారాయణపురం బైరాగి పట్టేడ అక్కడే ఎక్కువ మంది చచ్చిపోయారు. బైరాగి పట్టేడ దగ్గర ఎక్కువ 5 చనిపోయింది అక్కడే. అవును. సో దీంట్లో ఇప్పుడు పోలీసులు నిగ్గుదేల్చాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రాథమికంగా 15 మందిని గుర్తించినాము CCTV ఫుటేజ్లో అని అంటున్నారు. వాళ్ళు స్థానికంగా ఉండే యువకులని అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుంటే గనక చాలా విషయాలకి, ప్రశ్నలకి సమాధానాలు దొరకతాయి. అంటే అట్లా ఎవరైనా రెచ్చగొట్టి చేయించడానికి అవకాశాలు ఉండొచ్చు సార్. ఎందుకంటే అంటే చెప్పలేము పూర్తిగా, మనం అవకాశాలు ఉన్నాయని చెప్పలేము, లేవని చెప్పలేము. కారణం ఏంటంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద గత కొంతకాలంగా ఒక రకమైన ప్రచారం జరుగుతూ ఉంది. అంతకు ముందర పులులు వచ్చేసి ఎప్పుడూ కాలినడకన వెళ్ళేటటువంటి భక్తుల మీద పులులు అటాక్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. అలాంటివి గత కొంతకాలంగా జరిగినాయి. సో అది ఒకసారి మళ్ళీ తిరుపతి లడ్డు అపవిత్రం అయిందన్నది ఒక డిస్కషను జరిగింది. దానికి ఏదో ఒకటి జరుగుతుంది. సో మీరు ఇన్సిడెంట్స్ అన్నీ కానీ కొంచెం గమనిస్తే ఒక ప్రాపర్గా ఏంటంటే ఒక ప్లాన్డ్గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేదా ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఏదో చేస్తున్నారన్న ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా అది కొద్ది రోజులుగా ఇంటూ వస్తున్నాం. ఇప్పుడు దీంట్లో కానీ ఈ 15 మందిని పట్టుకొని గాన విచారణ చేస్తే కొంచెం క్లారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా 25 లక్షల సాయం పరిహారం ప్రకటించారు చనిపోయిన వారి కుటుంబాలకు సంబంధించి. అలానే వాళ్ళని గాయపడిన వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ విషయంలో జరుగుతుంది. కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు చెప్పినారు, వాళ్ళందరూ బాగానే ఉండారు అంటే కోలుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం కూడా ఏంటంటే 2000 మంది ఒకేసారి వచ్చి ఆ గేట్ మీద పడడం ద్వారా అలా జరిగిందనేసి. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఖచ్చితంగా పోలీసులు చేయాల్సిన విచారణ ఏంటంటే ఆడ టికెట్లు ఇస్తున్నారు పరిగెత్తండి అనేసి ఎవరు ప్రచారం చేస్తున్నారో కనిపెట్టగలగాలి. ఆల్రెడీ ఫస్ట్ మినిట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వెనక నుంచి కొంతమంది తోస్తున్నారు కూడా వెళ్ళారు, దాని వల్లనే పడిపోయాం. భక్తులు కూడా అది వాళ్ళ తప్పని మేము చెప్పలేము, పోలీసులు తప్పని మేము చెప్పలేము, వచ్చిన వాళ్ళు ఇలా పడ్డారు అని చాలా మీడియాతో కూడా మాట్లాడారు. సో ఈ 15 మందిని గుర్తించడం అనేది కష్టమైనటువంటి అంశమా? ఎవరైనా ఒకరు దొరికినా మిగతా వాళ్ళు దొరికేదానికి ఆస్కారం ఉంటుంది సార్. ఒకవేళ లోకల్ క్యాండిడేట్లు అంటే ఇప్పుడు ఆ CCTV ట్రాకింగ్ చేసినారనుకోండి, ఒకవేళ పట్టుకోగలిగితే గనక ఖచ్చితంగా చాలా వరకు ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరికే అవకాశం ఉంది. సో దీంట్లో కుట్రకోణం లేదు అని చెప్పలేము, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు మనకు తిరుపతి. ఇంకోటి అందరూ ఇంటర్లింక్ చేస్తుంది ఏంటంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రధానమంత్రి టూర్ జరుగుతుంటే సడన్ గా ఈ ఇన్సిడెంట్ జరగడం, మొత్తం అంత మీడియా అటెన్షన్, ప్రజల అటెన్షన్ అంతా అది పోయింది. ఇది డిస్కషన్ లోకి వచ్చింది. సో దీని మీద అనుమానాలు వ్యక్తం ఖచ్చితంగా ఉంటాయి సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు అది గిట్టని వాళ్ళు కొంతమంది ఇలాంటి ప్లాన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా. కానీ ఈ బాధ్యత మొత్తం పూర్తిగా ఇప్పుడు పోలీసుల మీద సమగ్రమైన విచారణ చేయాలి. చాలా డీటెయిల్డ్గా అవసరమైతే హయ్యర్ లెవెల్ అఫీషియల్స్ని వేసి అసలు వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అన్నది చెయ్యాలి సార్. దీనితో పాటు ఇంకొక 2 విషయాలు కూడా భక్తులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే, కొంచెం విచక్షణ వాడి ఆడవాళ్ళు, పిల్లలు ఈ క్యూ లైన్లో అది కూడా ఒకేసారి ఒక 2000 మంది పరిగిస్తున్నారంటే వీళ్ళు కొంచెం ఆలోచించి ఒకరోజు దూరంగా జరగాల. రేపు దర్శనం కాకపోతే ఎల్లుండి అవుతుంది, ఏమవుతుంది సార్? ఇప్పుడు రేపు ఇక్కడ వైకుంఠ ఏకాదశి సెంటిమెంట్ పెట్టారు కదా ఉంటుంది, బట్ ప్రాణం మీద తెచ్చుకునే విధంగా వైకుంఠ ఏకాదశి అలాంటి ఉత్తర ద్వార దర్శనము ఇవన్నీ సెంటిమెంట్స్ ఉన్నాయి కదా. ఉంటాయి సార్, కాదని లేదు. అట్టని చెప్పేసి ప్రాణాల మీద తెచ్చుకోకూడదు కదా. మనం చెదురుమదురు సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఒక సినిమా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనే మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో ఎంతో మంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూర్చున్న ఆడవాళ్ళు పార్కులో ఎంతమంది ఉంటారో వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి అక్కడ ఉన్న నిర్వహణ వాళ్ళు కూడా ఆడవాళ్ళని ఒకే పక్కన వదలడము, మగాళ్ళని ఒకే పక్క వదలడము, పిల్లల్ని ఒకే పక్క వదలడము ఇప్పటికీ కూడా గవర్నమెంట్ రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక పక్క మంచి పనులు చేసుకొని పోతూ ఉన్నప్పుడు అవి గిట్టని వాళ్ళు కొంతమంది ఏదైనా కొత్త ప్లాన్ వేసేదానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా ఊహించాలా. ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. చేసినారని మనం చెప్పట్లేదు, కానీ అవకాశాలు ఉంటాయి. వాటన్నిటికి కూడా ప్రిపేర్ అయ్యి వాళ్ళు అక్కడ నిర్వహణ కొంచెం జాగ్రత్తగా చేస్తే ఆడవాళ్ళని ఒక పక్క, మగవాళ్ళని ఒక పక్క, లేదంటే అవి చూసుకోవాలి. లోకల్గా ఇలాంటివి అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇక్కడ టీటీడీ చైర్మన్, ఖచ్చితంగా వాళ్ళే, అడిషనల్ ఈఓలు చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళే. ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నాను నేను. ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులకి ప్రతినిత్యం అక్కడ ఏం జరుగుతుందో అవగాహన ఉన్న వాళ్ళు, అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు, దానికి సంబంధించిన మిగతా వాళ్ళు.
సో ఇలాంటి ఒక సెన్సిటివ్ ఏరియాలన్నీ చూసి కొంచెం జాగ్రత్తగా తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు చనిపోయినారు దురదృష్టం, తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, అది ఒకటైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మసకబారుతుంది కదా, కొంచెం ఆ పుణ్యక్షేత్రానికి ఉన్న పేరు కొంచెం దెబ్బతింటది, చనిపోవడం కూడా లాస్ కదా సార్ యాక్చువల్గా. ఇప్పుడు అంటే ఎవరు జీవితాంతం బతికేస్తారనే బృందం వెళ్ళింది, ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు, అలానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నారు, ఇంకా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఇంకా డిసైడ్ కాదు. సో వీళ్ళందరూ వెళ్ళడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది అనుకోవాలా, లేదా అసలు విషయాన్ని ముందు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలపైన ఫోకస్ పెట్టాలి సార్? ఇన్వెస్టిగేషన్ అయితే కంపల్సరీ చేయాలి సార్. ఒకవేళ కుట్రకోణం లేకపోతే ఇబ్బంది లేదు, కంప్లీట్గా నిర్వహణ లోపంగానే దాన్ని మనం పరిగణించాల్సి వస్తుంది. ఒకవేళ కుట్రకోణం ఉంది అని అనుకోండి, రేపు ఒక రోజు ఎంత నిర్వహణలు చేసినప్పటికీ కుట్రకోణాలు దాగి ఉంటే రేపు ఇంకొక రకంగా కుట్ర చేస్తారు కదా. సో ఫస్ట్ ఆ కుట్రకోణాలు ఉన్నాయా లేదా అనేది క్లారిటీ తీసుకోవాలి. ఒకవేళ కుట్రకోణం ఉంటే చాలా కఠినంగా శిక్షించాలి. రైట్. సో ఈ విధంగా ఇప్పుడు ఒకటి భక్తులు కూడా తెలివి మీరు ప్రవర్తించాలా, కొంచెం రియలైజేషన్ రావాలి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన భక్తులకు కూడా ఉండాలా, అక్కడ ఉన్న అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనేసి కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ చెయ్యాలి. తర్వాత పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం. రైట్ రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది తిరుపతిలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటన వెనక కొంతమంది 10 నుంచి 15 మంది ఆకతాయిల దుశ్చర్యలు ఉన్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి విశ్లేషణ జరుగుతుంది. అలానే ఉద్దేశపూరితంగా ఎవరైనా ఈ ఘటనలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏదేమైనా 6 ప్రాణాలు కోల్పోవడం, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి లైన్లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం. ప్రభుత్వం దీనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.